ఫ్రెండ్స్ ఇదే ఇన్ఫినిక్స్ వాళ్ళ నోట్ 40X మొబైల్ ప్రత్యేకత ఏంటి అంటే స్టోరేజ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ 12 GB ర్యామ్ అది కూడా మనకు 15,000 బడ్జెట్లో ఇచ్చారు. సో మరి దీనిలో 13,000 కూడా ఒక మొబైల్ వేరియంట్ దొరుకుతుంది కానీ అది 8 GB ర్యామ్ 250 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ తోటి చెప్తున్నాను. NFC సపోర్ట్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేశారు. మరి మొబైల్ డిజైన్ ఎలా ఉంది 108 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. మరి దానికి తగ్గట్టు ఫోటోస్ ఇది క్యాప్చర్ చేస్తుందా లేదా అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్ ఫటాఫట్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ పైన చూసినట్టయితే NFC సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 250 GB స్టోరేజ్ ఇచ్చేసారు. 12 GB ర్యామ్ ఉంది. మరి ఇంత తక్కువ బడ్జెట్లో ఇవి ఇవ్వడం మంచి విషయమే. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 5G చిప్ ఇది. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ సేమ్ అవే డీటెయిల్స్ ఉన్నాయి. UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6.78 ఇచ్చే సంబంధించిన 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ 18 వాట్స్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి సీల్ ఇటువైపు కూడా ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు ఎంతసేపు చదివిన స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఉన్నాయి. దాన్ని పక్కకు పెట్టేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే 18 వాట్స్ ఛార్జర్, సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు ఉంది. మరి మొబైల్ ఒక కవర్లో ఉంది. ఈ కవర్ని మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. ఇది మొబైల్. మరి బ్యాక్ సైడ్ ఇక్కడ ఐఫోన్ లాగా కనిపించే కెమెరా మాడ్యూల్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక్కడ 108 మెగాపిక్సెల్ అని ఉంది. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. పై వైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. కింద వైపు 3.5 జాక్ ఉంది. నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. దాని తర్వాత స్పీకర్ గిల్స్, ఇంకోటి టైప్ సి పోర్ట్ ఉంది. సో ఇక్కడ మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కారణంగా మరి సౌండ్ అనేది బాగానే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. మరి బూట్ అయిపోయింది. దానికంటే ముందు మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్లయితే 8 GB 256 GB స్టోరేజ్ ఉంటుంది చూసారు. అది వచ్చేసి 13,499 ఉంటుంది విత్ బ్యాంక్ ఆఫర్. అదే మనం 12 GB 250 గురించి మాట్లాడినట్టయితే 15,000 ఉంటుంది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి మనకు యూఐ అనేది బాగుంది. నెక్స్ట్ మొబైల్ యూఐ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ తోటి వస్తుంది. బెజిల్స్ గురించి మాట్లాడితే కింది వైపు కొంచెం కనిపిస్తున్నాయి కానీ ఇటువైపు పైవైపు కొంచెం తక్కువనే బెజిల్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆల్రెడీ రిజిస్టర్ చేశాను. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు గమనించవచ్చు. మొబైల్ అనేది 3 కలర్లో దొరుకుతాయి. ప్రజెంట్ నా చేతిలో పామ్ బ్లూ కలర్లో అయితే ఇది ఉంది. ఇంకా 2 కలర్లలో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. సో మరి మనం ముందు వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 500 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఇండోర్లో ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది కానీ అవుట్డోర్లో మాత్రం నాకు ఎండాకాలం కొంచెం తక్కువ అనిపిస్తుంది అని అనుకుంటాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బయట అంత వేడి ఏం లేదు కాబట్టి మనం చూసుకోగలుగుతున్నాము. నెక్స్ట్ దీనిలో మనకు 120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఇది మారుతుంటుంది అన్నట్టు మనకు అవసరానికి తగ్గట్టు 60 Hz 90 Hz 120 Hzకి ఇది మారిపోతూ ఉంటుంది. ఇక కెమెరా గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 108 మెగాపిక్సెల్ కెమెరాని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని మీరు చూడండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు క్వాడ్ LED రింగ్ ఫ్లాష్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం లో లైట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు అది బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఒకవేళ మీకు 108 మెగాపిక్సెల్ కావాలి అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ మోడ్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకు తక్కువ బడ్జెట్లో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. చూడండి డ్యూయల్ వీడియో అయినా కానివ్వండి, తర్వాత సూపర్ నైట్, ఫిల్మ్ మోడ్, ప్రో మోడ్, స్కై షాప్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు డ్యూయల్ LED ఫ్లాష్ని ప్రొవైడ్ చేశారు. వైడ్ సెల్ఫీ మోడ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ముందు వైపు చూసుకున్నట్టయితే ఐఫోన్లో లాగా ఇక్కడ మనకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫేస్ అన్లాక్ చేస్తే ఆ యానిమేషన్ని మనం గమనించవచ్చు. సో ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్లో కాల్స్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు డిఫరెంట్ యానిమేషన్లో వస్తూ ఉంటుంది. లో లైట్ అంటే మన బ్యాటరీ లో బ్యాటరీలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మరి వైఫై 5.0 ఉంటుంది, బ్లూటూత్ 5.2 ఉంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. సో మరి మనము మీడియం లెవెల్ గేమింగ్ అయితే దీనిలో చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఫాస్ట్ ఛార్జరే ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు. 18 వాట్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ఫినిక్స్ నోట్ 40Xకి సంబంధించిన అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ పరంగా బాగుంది. అంటే దీనికి కేసు వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి చూస్తే నిజంగానే ఇది ఐఫోన్ లాగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక డైనమిక్ ఐలాండ్ ఇవ్వడమైనా కానివ్వండి, పంచ్ హోల్ డిస్ప్లే ఇవ్వడమైనా కానివ్వండి, ఫ్లాష్ లైట్లు ఇవ్వడమైనా కానివ్వండి,
110 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ తక్కువ ధరకు కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా అనిపిస్తుంది. స్టీరియో స్పీకర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. ఇక మరి కాన్స్ గురించి మాట్లాడినట్టయితే బ్రైట్నెస్ అనేది ఎక్కువ లేదు, ఇది కూడా ఎక్కువ ఇస్తే బాగుండు. ప్లస్ బ్లోట్వేర్స్ ఇంకొంచెం తక్కువ ఇస్తే బాగుండు. యూఐని ఇంప్రూవ్ చేసుకోవాలి, కెమెరాని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ప్రైస్కి తగ్గ మొబైల్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.